ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. తప్పు చేసిన దానిలా తల వంచుకుని వెళ్లడం లేదు, తలెత్తుకుని వెళ్తున్నాను. ఎక్కడ అవమానం జరిగిందో అక్కడ గౌరవ వందనాలు అందుకుంటాను అని శపథం చేసి మరీ వెళ్ళింది. అలాగే వస్తుంది కూడా. చూడు బావా, అవని మీద నీకు అంత అభిమానం పొంగి పొర్లుతుంటే ఆవిడగారి వెనకాల డప్పు కొట్టుకుంటూ తిరుగు. ఆవిడగారి గొప్పతనం గురించి దండరా వేసుకుంటే చెప్పుకో. మా దగ్గర చిడతలు వాయించుకో. అర్థమవుతుందా నీకు? అవని అక్షయలు బయటికి వెళ్ళిపోయిన తర్వాత కూడా వాళ్ళ గురించే రోజు మాట్లాడుకోవడం తప్ప మనకి వేరే పని లేదా? ఉండదు తాతయ్య గారు, వేరే పని ఉన్నా కూడా చేయరు. ఎంతసేపు అవని అత్త గురించి అక్షయ్ గురించి ఎప్పుడు మాట్లాడుతూనే ఉండాలి. అప్పుడే వీళ్లకు మనశ్శాంతిగా ఉంటుంది, రోజు గడిచినట్టు ఉంటుంది. గ్రానీ, ఈ చింటుగాన్ని కూడా బయటకు పంపించేయండి. దరిద్రం వదిలిపోతుంది. లేదంటే ఈ ఇల్లరికంలా వీడు కూడా వాళ్ళకి సపోర్ట్ గా మాట్లాడుతున్నాడు. ఆ చెత్త మనుషుల గురించి తెగ పొగుడుతున్నాడు. అక్షయ్ నీ చెంప పగలగొట్టినా నీకింకా బుద్ధి రాలేదన్నమాట. ఎక్కువ మాట్లాడావంటే నీ చెంప పగలగొడతాను. శౌర్య, ఏంటా మాటలు? పెంపక దోషం. నువ్వు నోర్మై. ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా కృష్ణబాబు? అసలు ముందు నిన్ను ఇంటి నుంచి బయటికి గెంటేయాలి. ఓ పని అయిపోతుంది. నేను రెడీగా ఉన్నానురా బాబు, తొందరగా గెంటేయండి. ప్రశాంతంగా ఏ చెట్టు కింద ఉంటాను. ఇంకాపండి మీ గోల. అందరినీ పిలిచింది మనం గొడవ చేసుకోవడానికి కాదు, డిఎన్ఏ టెస్ట్ కి ఇంకా ఆలస్యం చేయకూడదు అని చెప్పడానికి. ఆ టెస్ట్ చేయించి నిజాలు బయట పెడితేనే ఆ అవని మెడలు వంచగలుగుతాం, చెంప పగలగొట్టగలుగుతాం, నలుగురిలో నిలబెట్టగలుగుతాం. లేదంటే అది ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతూనే ఉంటుంది. అవునమ్మా, అవని పొగరు దించగలిగేది ఆ డిఎన్ఏ టెస్ట్ మాత్రమే. వీలైనంత తొందరగా చేయించు. కృష్ణ, ఏంటమ్మా? శ్రీకర్కి అనుమానం రాకుండా శ్రీకర్ తల వెంట్రుకలను సేకరించు. మాట్లాడవేంటి? సరేనమ్మా. ఆ బాధ్యతను నీకు నిహారికకు అప్పగిస్తున్నాను, సరేనా? సరే అమ్మా. సరే అత్తయ్య. చేయించండి చేయించండి. ఆ రిజల్ట్ వస్తే అందరి నోళ్ళు మూసుకుంటాయి. అంత లేదు. ఆ టెస్టు వలన అవని అసలు రూపం బయటపడుతుంది. అవనికి పుట్టిన కూతురితో శ్రీకర్కి ఎటువంటి సంబంధం లేదని తెలుస్తుంది. అమ్మ అన్నపూర్ణాదేవి, వేదవతి మనసుని మార్చు. అటువంటి టెస్టులకు పోకుండా ఆపు. అమ్మా, అవని మీద నాకు ఎంతో ప్రేమ అభిమానాలుండేవి. అవనే వాటిని దూరం చేసుకుంది. ఎవరికీ తెలియకుండా టెస్ట్ చేయించడం తప్పో ఒప్పో నాకు తెలీదు, కాని నాకు అంతకు మించి వేరే మార్గం లేదు. అక్షయ అవని శ్రీకర్లకి కలిగిన సంతానమని వచ్చిందంటే మాత్రం అవనిని గౌరవంగా నా ఇంటికి మళ్ళీ తెచ్చుకుంటాను. ఈ టెస్ట్ మనకి మనశ్శాంతి లేకుండా చేస్తుంది. ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. బంగారం, అమ్మ టెస్టు బాధ్యతను మనకు అప్పగించింది. శ్రీకర్ తల వెంట్రుకల్ని సేకరించి ఇచ్చేద్దాం. తర్వాత ఏదో రకంగా మేనేజ్ చేద్దాం.
మ్యూజియంలో ఉండాల్సిన ఇలా అద్భుతమైన అందాలు రోడ్డు మీద ఉంటే ఎలా అండి? రే, మీ అమ్మ అందంగా ఉండదా? మీ అక్కు చెల్లో అందంగా ఉండదా? వాళ్ళని ముందు మ్యూజియంలో పెట్టండి. రే, మేడంకి కోపం వచ్చిందిరా. అందుకేరా మరింత ఎక్కువ అందంగా కనబడుతుంది. ఇలాంటి దేవతల కోసం గుడి కూడా కట్టేయచ్చురా. ఆ, రేయ్, మర్యాదగా వెళ్తారా? పోలీసుల్ని పిలవమంటారా? మీలాంటి జులైలకి భయపడేలా కనబడుతున్నానా? నా గురించి మీకు తెలీదు. బయలుదేరండ్రా. మీ గురించి తెలుసుకుంటాం. మాతో పాటు రండి మేడం. ఏయ్, వదలు. వదలు మేడం, దూదిలా మెత్తగా ఉన్నారు. ఓ, ఓ. ఓ, ఓ, ఓ. ఏయ్! రేయ్, పట్టుకోండ్రా. ఏయ్, వదలు. ఏయ్! ఆ! థ్యాంక్స్.